ఇది వామాకు పచ్చడి అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వామాకు పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా అందరూ తినవచ్చు. ఇలాంటి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, పెయిన్స్ ఉన్నా, చాలా స్టమక్ పెయిన్ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అవుతుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనము ఈ వామాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము వామాకు పచ్చడి చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. వామాకులు ఒక 30 ఆకులు తీసుకున్నాను. పోపు కొరకు ఒక ఎండుమిరపకాయ, కొంచెము ఆవాలు, కొంచెము జీలకర్ర, కొంచెం మినపప్పు, అలాగే పచ్చిమిర్చి 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినపగుండు 2 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం ఇంగువ. నేను పులుపు కొరకు ఇక్కడ కొంచెం కచ్చా మ్యాంగో తీసుకున్నాను, ఒక 1/2 కప్పు, సరిపడినంత రా సాల్ట్, కరివేపాకు. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. ఈ పాన్ పెట్టుకున్న తర్వాత ఈ పల్లీలు, మినపప్పు, మెంతులు ఇవన్నీ వేసి, ధనియాలు ఇవన్నీ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. అలాగే మళ్ళీ ఇదే పాన్ పెట్టుకొని కొంచెం నేను ఆయిల్కు బదులు ఇక్కడ వెన్న వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసుకున్నానండి నేను. ఈ వెన్న మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది వామాకుల్ని వేసుకొని మంచిగా మగ్గనిద్దాము. చూడండి, ఫ్రై అవుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా మంచి స్మెల్ వస్తుంది. హెల్త్ పరంగా చాలా మంచిది. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వామాకు అండి. ఇది దీంతో బజ్జీలు వేస్తారు, చారు చేస్తారు, పచ్చడి చేస్తారు, వామాకు పులిహోర కూడా చేస్తారండి. చాలా బాగుంటుంది. ఈ వామాకు పులిహోర కూడా చేస్తాను, మన ఛానల్లో పెడతాను. ఇదైతే ఫస్ట్ ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా, మనం ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. అలాగే ఈ మ్యాంగో పీసెస్ని కూడా వేసేసుకుందాము. మనం పులుపు కొరకు నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు అండి, అలాగే చింతపండు కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మంచిగా మామిడికాయల సీజన్ కదా, నేను కొంచెం మ్యాంగో కట్ చేసుకొని వేసాను. చాలా బాగుంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా తినవచ్చు. ఇది చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా చాలా బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ మంచిగా ఇలాగే కలిపి పెడుతూ ఉందాము. చూడండి, మంచిగా పచ్చిమిర్చి, వామాకు, మామిడికాయ ముక్కలు కూడా మంచిగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకుందాము. తీసుకొని ఇంతకుముందు మనము పల్లీలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. అంటే మెత్తగా మంచిగా పౌడర్ అయింది కదా. ఇప్పుడు మనం కొంచెము రా సాల్ట్ తీసుకున్నాం కదా, ఈ రా సాల్ట్ కూడా వేసేద్దాము. అలాగే ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఎల్లిపాయలు చెప్పలేదు. ఈ ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇవి వేపుకున్నాం కదా, ఇవి కూడా వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. మంచిగా చూడండి, ఎంత మంచిగా స్మూత్గా మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా.
వామాకుల్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని పోపుకు పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ వేసి మంచిగా చిట్పట్టమని చెప్పి అన్న తర్వాత ఈ కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం గిన్నెలో వేసేసుకొని మొత్తం కలియపెట్టుకుందాము. చూడండి, పోపు కూడా పెట్టేసుకున్నాం కదా. ఇంతేనండి వామాకు పచ్చడి. చాలా బాగుంటుందండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా తీసేస్తుంది. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. అందరూ చేసుకోండి, తినండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.